మేరకు 2 రోజులు నిధులు బహిష్కరిస్తున్నాము. చెంగాంలో జరిగిన పోలీసు భక్షకులై ఒక న్యాయవాదులని దంపతులని తీవ్రంగా దుర్భాషలాడుతూ వాళ్ళ మీద చేసుకొని మహిళా న్యాయవాదులను కూడా చూడకుండా వాళ్ళని తీవ్రంగా దెబ్బలు కొట్టడం జరిగింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నిన్న నమోదైంది. మేము ఈ సంఘటనతోని న్యాయవాదులు యావత్ తెలంగాణలో న్యాయవాదులందరినీ కూడా ఏక తాటిపై రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ తరఫు నుంచి చైర్మన్ బార్ కౌన్సిల్ గారికి అలాగే డీజీపీ గారికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఏమనగా ఇప్పటికీ ఇట్ ఈస్ హై టైం. న్యాయవాదులపై ప్రతిరోజు దాడులు పెరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అన్నిటికంటే దుర్భాగ్యం ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా రక్షించే వాళ్ళే న్యాయవాదులని హై హ్యాండెడ్నెస్తోని వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని కొట్టడం జరిగింది. ఏమాత్రం సహించేది లేదు. ఖబర్దార్. మేము న్యాయవాదులం అందరూ కూడా ఏకతాటిపై వచ్చి మీరు మాకు రెస్పెక్ట్ ఇస్తే మేము మీకు రెస్పెక్ట్ ఇస్తాం, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే ఒక నినాదంతో మీరు రేపు న్యాయస్థానంలో వచ్చి విట్నెస్ వస్తే కూడా మేము వెనకాల పోము. కూర్చున్న వాళ్ళని కూడా లేపి విట్నెస్ స్టాండ్లో కూర్చోబెడతాం. ఎందుకంటే చీఫ్ జడ్జ్ ప్రతి ఒక్క బార్ అసోసియేషన్ కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మీరు మీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయండి. వాళ్ళని విట్నెస్కి వస్తే విట్నెస్ బాక్స్లోనే కూర్చోవాలా, లేదంటే పక్కన విట్నెస్ వాళ్ళకి ఇచ్చిన జనాలతో పాటు విట్నెస్కి వచ్చిన వాళ్ళతో పాటు కూర్చోవాలి. కానీ మీరు అడ్వకేట్స్తో పాటు మీకు ప్రొవైడ్ చేయలేదు. అడ్వకేట్స్ వాళ్ళకే సీట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా ఈ విషయం ఎస్పెషల్లీ క్రిమినల్ కోర్ట్స్లో దీన్ని తీసుకొని పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా మనము ఏ రోజైతే నిలబడతామో ఆ రోజే ఇది చక్కదిద్దేస్తాం. లేకపోతే న్యాయవాదులు అనేటోళ్ళు ప్రతిరోజు వాళ్ళ స్థాయిని దిగజార్చుకుంటున్నాము. ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా ఎప్పుడైతే కాల్ వస్తుందో ఎవరు కూడా ఒక రోజు మనము విధులు బహిష్కరిస్తే ఏ నష్టం కాదు. ఎందుకంటే మన బార్ అసోసియేషన్ తరఫు నుంచి ఆ న్యాయస్థానంలో ప్రతి ఒక్క న్యాయస్థానంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నాట్ టు పాస్ అని అడ్వాన్స్ ఆర్డర్స్ అని ఆల్రెడీ మేము ఈ పొద్దున్నే చీఫ్ జడ్జి గారికి ఇచ్చి ప్రతి ఒక్క కోర్టులో కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాట్ టు పాస్ ఎన్ని అడ్వాన్స్ ఆర్డర్స్, ఎన్ని ఇంటరీమ్ ఆర్డర్స్ ఉంటే కూడా సుమోటోగా మీరు దాన్ని ఎక్స్టెండ్ చేయాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తోటి న్యాయవాదులు అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు ఈరోజు మాతో పాటు ఉండలేదంటే రేపు ఇది విషయం మీకు కూడా అవ్వచ్చు, మీకు కూడా దాడులు అవ్వచ్చు. మనము ఏకతాటిపై రానప్పుడు ఎవరు కూడా మనకు విలువ ఇయ్యరు. స్టేట్ గవర్నమెంట్ అయినా డీజీపీ అయినా అందరూ కూడా చైర్మన్ బార్ కౌన్సిల్ ద్వారా, ఎందుకంటే మనకు అఫీషియల్ అథారిటీ బార్ కౌన్సిల్ ఉన్నందుకు అక్కడనే మనం ఎన్రోల్మెంట్ అయినందుకు బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రిప్రజెంటేషన్ని కూడా సీరియస్ తీసుకొని యావత్ తెలంగాణ అడ్వకేట్స్ అందరినీ కూడా అడ్వకేట్స్ గర్జనాని కాల్ఫర్ చేసి దీన్ని మీటింగ్ కాల్ఫర్ చేయండి. అడ్వకేట్స్ బలం ఏందో మనము నరిపొట్టున హైదరాబాద్లో నిరూపిస్తాం. ఇంతకుముందు కూడా న్యాయవాదులు తెలంగాణ అజిటేషన్లో నీరు గార్చే సమయంలో అడ్వకేట్స్ స్ఫూర్తి ఇచ్చినారు. విద్యార్థులకి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా న్యాయవాదులే వాళ్ళకి వెంట నుండి రాజకీయ నాయకులు వాళ్ళకి వీపు చూపిస్తే వాళ్ళకి వెంట నుండి మేమున్నాం మీకు అని ధైర్యం ఇచ్చింది న్యాయవాదులే. అట్లాంటిది న్యాయవాదులకి ఇబ్బంది కలిగినప్పుడు ఏ ఒక్కరు కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా స్పందిస్తలేరంటే మన న్యాయవాదులు ఈరోజు ఎక్కడ మనం నిల్చుంటున్నాం అనేది అందరూ కూడా గమనించాలి. వాళ్ళని నిలదీయాలా. మనకున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి దగ్గర చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళని నిలదీయాలి. ఆ రోజు తెలంగాణ అజిటేషన్లో ఎంతమంది న్యాయవాదులు వాళ్ళు నిధులు బహిష్కరించుకొని వాళ్ళకి జీవిత ఉపాధ్యాయులు కూడా లేకుండా ఎన్నో కష్టాలు భరించారు. అలాంటిది ఈరోజు న్యాయవాదులకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు కూడా సైలెంట్గా ఉండడం కూడా భావ్యం కాదు. అందరూ కూడా స్పందించాలా. ఎస్పెషల్లీ చైర్మన్ బార్ కౌన్సిల్ గారికి విజ్ఞప్తి, మీ ద్వారా ఈ మీద తక్షణమే మీరు యాక్షన్ తీసుకొని యావత్ తెలంగాణ బార్ అసోసియేషన్ని కాల్ఫర్ చేసి నడిబొట్టున మీటింగ్ కాల్ఫర్ చేసి ఆ మీటింగ్ని రిజల్యూషన్ సీఎం గారికి అలాగే అసెంబ్లీలో దీన్ని ఎస్పెషల్లీ తెలంగాణ అసెంబ్లీలో చట్టం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. హర్యానాలో తీసుకొచ్చారు.
అలాగే మన తెలంగాణ అసెంబ్లీలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తీసుకొచ్చి దాన్ని ఆమోదం పరిచాలని ఏకదాడిపై సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ రిజల్యూషన్ పాస్ చేస్తుంది. ఇప్పుడు మన అధ్యక్షుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.